ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన వారే లక్ష్యం. కష్టపడకుండా డబ్బులు సంపాదించడమే వారి పని. అమాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ నగరంలో వరుస దోపిడీలకు పాల్పడుతుంటారు. ఓ బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఎట్టకేలకు చిక్కిన ఈ ఘరానా దొంగల ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. నగరానికి కొత్తగా వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని వరుస దోపిడీలకు పాల్పడుతున్న ఓ దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 2 రోజుల క్రితం మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన దీపాంజయ్ అనే వ్యక్తి చల్లపల్లి జైల్లో ఉన్న తన బంధువును కలిసేందుకు వెళ్లాడు. అదే సమయానికి ఓ నేరస్తుణ్ణి కలిసేందుకు జైలుకు వచ్చిన పాత బస్తీకి చెందిన వ్యక్తులు అతణ్ణి పరిచయం చేసుకున్నారు. తిరిగి వెళ్లే క్రమంలో తాము మార్గంలో దించివేస్తామని తమ వాహనంలో దీపాంజయ్ను ఎక్కించుకున్న వారు ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అతని వద్ద ఉన్న డబ్బులు చరవాణి లాక్కున్నారు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. मेरे जिया जी यहाँ पर जेल में बंद है, तो मैं उनसे मिलने गया था 22 तारीख को. ये बोले कहाँ जाना है, ऐसे करके बात हुई. तो ये बोले कि एयरपोर्ट के रास्ते में हमारा घर है शमशाबाद में. तो मैंने गूगल पे देखा कि यार शमशाबाद तो रास्ते में दिखा. तो ये बोले कि मैं वहाँ तक आपको छोड़ देता हूँ, फिर ओला कर लेंगे. मेरा एक फ्रेंड ओला में है, तो उसको भी इन्होंने फ़ोन लगाया. ये मुझे लेके आए और फिर इन्होंने एक गली में डाल लिया. वो मुझे लेकर आए और फिर 6-7 लोग हो गए और फिर सब. బాధితుడి ఫిర్యాదుతో జైల్లో ములాఖత్కు వచ్చిన వారి వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కాలాపత్తర్ పోలీసులు విచారణ జరిపి 7 నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 18,000 రూపాయల నగదు, చరవాణితో పాటు 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 4 విద్యార్థులు ఉండగా మరో 3పై ఇదివరకే పలు కేసులు ఉన్నాయని, కష్టపడకుండా డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. So all total 7 members రాబ్ చేశారు అన్ని బిలాంగింగ్స్. ఏటీఎంలో కూడా ట్రై టు టేక్ అవుట్ మనీ. మొత్తం మ్యాటర్కి రిపోర్ట్ జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇమీడియట్లీ దే వర్ ఇన్ఫార్మ్డ్. ఫస్ట్ క్లూజ్ అంటే ఏమిటి, ములాఖాత్ రిజిస్టర్, సీసీటీవీ కెమెరా డేటా ఫుటేజ్, తర్వాత విక్టిమ్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవన్నీ కలిసి ఒక క్లియర్ పిక్చర్ ఎమర్జ్ అయింది. 1 by 1 దీస్ పీపుల్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఇటీవల ఛేదించిన ఎక్కువ కేసుల్లో సీసీటీవీ కీలకంగా మారిందని, నేరరహిత నగరంగా హైదరాబాద్ని మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిపి కోరారు.